ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మరి టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఆయన పేదల పక్షాన్ని నిలబడ్డాడు. కరోనా కష్టకాలంలో మంత్రి ఉండి రోజు పేద ప్రజల మధ్యలో హాస్పిటల్ మధ్యలోనే ఆయన దినమంతా గడిపిండు. మరి అసొంటి మంత్రి అసొంటి ఒక వ్యక్తిని ఈ రోజు టీఆర్ఎస్ కాదన్నది భారతీయ జనతా పార్టీ గుండెలకు అందుకున్నది. భారతీయ జనతా పార్టీ గుండెలకు అందుకొని ఈ రోజు మన మధ్యలో మీ ఆశీర్వాదం కోసం ఎంపీ అభ్యర్థి కింద పంపించింది. ఈటల రాజేందర్ గారు గెలిస్తే పార్లమెంట్ లో మనకు కావాల్సిన పనులన్నీ కూడా ఆయన గలమిప్పుతాడు, పోరాటం చేస్తాడు. మనకు కావాల్సిన సాధించే బాధ్యత ఈటల రాజేందర్ గారిది. మరి అదే విధంగా ఒక పేద బిడ్డ, దళిత బిడ్డ మన వంశ తిలక్ గారు ఒక పెద్ద కుటుంబం నుంచి ఎంతో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి వచ్చిన కుటుంబం నుంచి వంశ తిలక్ గారు వచ్చారు. మరి మీరు ఈటల రాజేందర్ గెలిపియాలా, అదేవిధంగా వంశ తిలక్ గారు గెలిపియాలా. వీళ్ళిద్దరు గెలిస్తే ఏమైతే తెలుసా అమ్మా, నరేంద్ర మోడీ గారు సెంటర్ లో ఉంటారు, ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉంటారు, ఎమ్మెల్యే తిలక్ గారు ఉంటారు, బోర్డు మెంబర్ నేనున్నా. మేము ముగ్గురం కలిసి మీకు కావాల్సిన సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత మాది. నెలలోపడ మన సమస్యలన్నీ కూడా ఈటల రాజేందర్ గారు వివరిస్తాము. ఆయన తప్పకుండా సుదీర్ఘ పోరాటం చేసి మన సమస్యలను తీరుస్తానని నేను మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను. మరి నేను అబ్కి బార్ అంట 400 బార్ అన్నా, అబ్కి బార్ భారత్ మాత అంటే జయనాలు, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరి ఈరోజు మన అసెంబ్లీ అభ్యర్థి వంశ తిలక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. भारत माता की, भारत माता की, भारत माता की. अब की बार, अब की बार, अब की बार, फिर एक बार, फिर एक बार, फिर एक बार कंटोनमेंट में डबल इंजन सरकार, कंटोनमेंट में डबल इंजन सरकार. విచ్చేసిన ప్రజలకందరికీ బడుగు బలహీన వర్గాలే ఎక్కువ కనబడుతున్నారు. అశేష ప్రజానీకం అద్భుతమైనటువంటి స్పందన. అన్నతో సెల్ఫీలు దిగడానికి క్యూలు కడుతున్నారు. మరి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి ప్రజాదరణ కలుగుతుందో మనం అందరం ఇక్కడ కలిసి చూపిస్తున్నాం. అటువంటి నరేంద్ర మోదీ గారి భుజం దట్టి నడిపించినటువంటి మహానుభావుడు, మహనీయుడు, బడుగు బలహీన ముద్దురాజ్ ముద్దుబిడ్డ శ్రీ ఈటల రాజేందర్ గారికి మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో గెలుపు ఖాయం. గెలుపు ఖాయమా కదా? కానీ మనకు మెజారిటీ కావాలి, లక్షలలో మెజారిటీ కావాలి. తెస్తారా తయా? ఇస్తారా ఇయ్యరా? గుండెలు అదిరిపోయినటువంటి విషయంగా కేసీఆర్ దూరం పెడితే మేము గుండెలు ఎత్తుకున్నామని చెప్పి చూపించేటటువంటి విధంగా మీరందరూ లక్షలలో ఈటల రాజేందర్ గారికి మెజారిటీ ఇప్పించి తప్పకుండా గెలిపించారు. మీ సమస్యలు కంటోన్మెంట్ లో కేసీఆర్ గాని కాంగ్రెస్ గాని ఇక్కడ పని చేయవు, పనికిరావు. ఎందుకంటే కంటోన్మెంట్ లో కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే పనిచేస్తాయి. మీకు ఒక్క విషయం అడుగుతున్నా, మిషన్ భగీరథ అన్నాడు, ఇంటింటికి నల్ల అన్నాడు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతాడు. మరి కంటోన్మెంట్ లో ఎక్కడ పోయినాయి నీళ్లు అని అడుగుతున్నా. ఈ మిషన్ భగీరథ ఎక్కడ పోయిందని అడుగుతున్నా. 5 రోజులకు 6 రోజులకు నీళ్లు ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నా. ఎక్కడ పోయినావు కేసీఆర్, ఎక్కడ పోయినావు హరీష్ రావు, మీ నీళ్లు ఎక్కడ పోయినాయి అడుగుతున్నా. మరి 100 రోజులు అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చి అన్ని హామీలు తీసుకొస్తాను. మరి నీళ్లు లేకపోతే మనం బతకలేము. నీళ్లు ఎక్కడ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, అధికారులు సహకరిస్తలేరు. ముఖ్యమంత్రికే అధికారులు సహకరించకపోతే
మరి ఇంకెవరికి సహకరిస్తారు? నాకు చేత కాదని ఒప్పుకో రేవంత్ రెడ్డి, నాకు పనికి రాదు, నేను పని చేయలేనని ఒప్పుకో, గద్దె దిగిపో రేవంత్ రెడ్డి అని ఇక్కడ నుంచి మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధాని. భారతదేశం నా పరివార్ అంటుండు. కేసీఆర్ ఏమంటుండు? కవితమ్మ నా పరివార్, హరీష్ రావు నా పరివార్, కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి. మరి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏమంటుండు? చాయ్ వాలా భీ ప్రధానమంత్రి బన్ సక్తా. బడుగు బలహీన వర్గాలు, ఓబీసీ బిడ్డ నరేంద్ర మోదీ ఏమంటున్నాడంటే భారతదేశం యొక్క ప్రతి మహిళ, ప్రతి వ్యక్తి నా పరివారం అంటున్నాడు. మీకోసం నేను పనిచేస్తా అంటున్నాడు. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు ఒక్కటంటే ఒక్క లీవ్ తీసుకోలే. కనీసం ఒక్కసారి దగ్గింది లేదు, ఒకసారి తుమ్మింది లేదు. మీరు గనక గమనిస్తే అవతార పురుషుడు నరేంద్ర మోదీ పొద్దుగాలు వేస్తాడు, యోగా చేస్తాడు, అందరి కోసం శ్రమిస్తాడు. ఆయన గనక మీరు దేవుని గుడి గనక చూస్తే ఎన్ని గుళ్ళు కట్టిండు. కాశీ కట్టిండు, అద్భుతమైనటువంటి రామాలయం కట్టిండు. కానీ అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. కేవలం అద్భుతమైన రామాలయం కాదు, అదే అయోధ్య లోపల ముస్లిం సోదరులు అందరూ గమనించాలి, అతి పెద్ద మసీదు కూడా రాబోతున్నది. భారతీయ జనతా పార్టీ కట్టబోతున్నది. కాబట్టి ముస్లిం సోదరులు మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి నమ్ముకొని భారతీయ జనతా పార్టీని ఆదరించి మీ ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఆశీర్వదిస్తే, ఇక్కడ అధిష్టానం ఆశీర్వదిస్తే, ప్రతిసారి పోయినసారి ఒక క్యాండిడేట్ ఉండే ఇక్కడ, మీకు అందరికీ తెలుసు. ఒక రోజులో 3 పార్టీలు మారింది. పొద్దుగాల నుంచి సాయంత్రం మన ఈటెల రాజేంద్ర అనేవాడు ఉండే, సాయంత్రం గాయబాయిండు, మైనంపల్లి పక్కన రేవంత్ రెడ్డి పక్కన తెలియదు. అటువంటి క్యాండిడేట్ మీకు అవసరమా? అటువంటి క్యాండిడేట్ మీకు అందరికీ అవసరమా? సరే పోతే పోయిండు, మళ్ళా రంగు మార్చుకొని వచ్చిండు. ఆయనకు పువ్వు గుర్తు చెప్పాలో తెలియదు, చెయ్యి గుర్తు చెప్పాలో తెలియదు, కారు గుర్తు చెప్పాలో తెలియదు. ఆయన ఉన్నప్పుడు అడిగిన చిక్కను కూడా ఇప్పటిదాకా తీయలే. మళ్ళా వచ్చి నేను కాంగ్రెస్ నుంచి ఓటు అడుగుతున్నా అంటున్నాడు. మరి ఊసరి వెళ్ళి కూడా అసహించుకునేటటువంటి వ్యక్తి, స్వార్థం ఉన్నటువంటి వ్యక్తి మీకు ఎవరికన్నా పనిచేస్తారని మీకు నమ్మకం ఉన్నదా అని అడుగుతుంది. మరి నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించి ఒక మంచి కుటుంబం నుంచి ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని నన్ను ఆశీర్వదించి డాక్టర్ వంశతిలక్ని మీ మధ్యలోకి పంపించింది. జీవితాంతం పార్టీ మారని వ్యక్తి అని నమ్మకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెలకు సహకరించాలని, ఆయనకు వీడు తోడుగా ఉండాలని చెప్పేసి నన్ను పంపించింది. మరి ఈటెలను ఎట్లా ఆశీర్వదిస్తుందో దయచేసి మీ అందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదించాలని. మనకు వేరే గుర్తక్కర్లే. ఎంపీకి పువ్వు గుర్తు, ఎమ్మెల్యేకి పువ్వు గుర్తు, ఒకటే గుర్తు, పువ్వు గుర్తు, కమలం గుర్తు, కమలం గుర్తు. మన దేవతలందరూ ఎక్కడ ఉంటారమ్మా? క్యాలెండర్లో చూస్తామా? కమలం పువ్వులో ఉంటాం. సో శుభకరం, మీకందరికీ మంచి జరిగేటటువంటిది, శుభకరమైనటువంటిది కమలం పువ్వు గుర్తు. కాబట్టి దయచేసి మీరందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి, ఈటెల రాజేంద్రని గెలిపించాలి, డాక్టర్ వంశతిలకి మీకందరికీ సేవ చేసేటటువంటి అవకాశం ఇవ్వాలి. మీ మధ్యలో ఉంటా, ఎప్పుడు మీతోనే ఉంటా, గెలిచినా ఓడినా మీతోనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, మీకందరి కోసం మహర్నిశలు కష్టపడతా. ఈటెల రాజేంద్రకి నేను సహకరిస్తా, కన్నీళ్ళు వేడినీళ్ళుగా ఇద్దరం కలిసి పనిచేస్తాం. కాబట్టి మీ అందరి ఓటు భారతీయ జనతా పార్టీకి మాత్రమే వేయాలి. అది కాకుండా రంగులు మార్చి మిమ్మల్ని అందరినీ ఏమార్చి మిమ్మల్ని మోసం చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హస్తం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని బుద్ధి చెప్పాలా. మళ్ళీ ఓటు వేయమని అడిగేటటువంటి ధైర్యం రాకుండా అటువంటి వ్యక్తికి మీరందరూ కలిసి బుద్ధి చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వినంగా వేడుకుంటూ, కంటోన్మెంట్ లో మీరు కమలం పువ్వుకు ఓటేస్తే ఇదిగో మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఉంటే అసెంబ్లీలో మీ సమస్యల కోసం నేను గొంతెత్తి కొట్లాడతా, పోరాడతా.
డబుల్ ఇంజ్ సర్కార్ వస్తుంది. మా రామకృష్ణ ఆల్రెడీ నామినేటెడ్ పదవిలో ఉన్నారు. మేము ముగ్గురం కలిసి తప్పకుండా అభివృద్ధి చేస్తాం. రామకృష్ణ 2 సంవత్సరాల్లో 30 కోట్ల అభివృద్ధి చేసిందా లేదా? చేసిందా లేదా? మరి చేసిన వాళ్ళకి ఇస్తామా, చేయని వాళ్ళకి ఇస్తామా? మోసం చేసిన వాళ్ళకి ఇస్తామా, పని చేసిన వాళ్ళకి ఇస్తామా? దయచేసి కమలం పువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకందరి జీవితాలు బాగుపడతాయి. మీ అందరి ఆశీర్వాదం మాకందరికి ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ మమ్మల్ని ఆశీర్వదించిండు. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. తెలంగాణ ముద్దు బిడ్డ, పేదల పక్షపాతి, మనందరి ఆశాజ్యోతి ఈటల రాజేందర్ గారు మాట్లాడవలసిందో కోరుతున్నాం. రామకృష్ణకు మధ్య నోరు ఎక్కువ మరి నాలాంటి వాళ్ళకి జర నోరు తక్కువ ఉంది. సౌండ్ అనే పెంచాలి, సౌండ్ కొంచెం వెనుకడమ్మా. ఇక్కడ నిత్యం మీ మధ్యలో ఉంటూ మీకు సేవలు అందించే బిడ్డ రామకృష్ణ, వారి సతీమణి అనురాధ. ఈ బస్తీ బిడ్డనే భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఉన్నటువంటి తమ్ముడు విజయ్. పక్క డివిజన్ కార్పొరేటర్ దీపికమ్మ వచ్చింది ఇప్పటిదాకా. మా మల్లికార్జున్ పెద్ద హీరో ఎక్కడో ఉన్నాడా? మా మల్లికార్జున్ నర్మదమ్మ కింద ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొని మేము వస్తుంది. మా అన్న వంశ తిలక్ నమ్మిన సిద్ధాంతం కోసం పదవి వచ్చినా రాకపోయినా ఇదే నా జీవితం అని చెప్పి అదే జెండా మీద బతికిన బిడ్డ వంశ తిలక్. ఆయన ఇప్పటిదాకా ఒక మాట అన్నాడు, సచ్చేంత వరకు కూడా ఈ జెండా కిందనే ఉంటా, నేను నా మరణానంతరం కూడా ఇదే జెండా కప్పాలని కోరుకుంటున్నాను. మనం చరిత్రలో ఊసర వెల్లులు మాత్రమే రంగులు మారుతాయని చెప్పి చదువుకున్నాం. కానీ ఊసర వెల్లులే సిగ్గుపడేంత తొందరగా రాజకీయ పార్టీలు మార్చే నాయకులు ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పండి. కానీ నేను కూడా మారిన. కానీ నన్ను బయటికి వెళ్ళగొడితే 20 ఏళ్ళు కుడి భుజంగా ఎడమ భుజంగా నా తమ్ముడు అని చెప్పిన కేసీఆర్ అవసరం తీరిన తర్వాత నన్ను మెడలు బట్టి బయటికి నెడితే ఆనాడు రాజేంద్రన్న నీ 20 ఏళ్ళ సాన్నిధ్యం, నీ 20 ఏళ్ళ రాజకీయ జీవితం వృధా పోవద్దు, నీ శేష జీవితం కూడా ప్రజలకే అంకితం చేయాలని చెప్పి అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా చేసి మళ్ళీ నిప్పుల్లో దూకిన నన్ను అసెంబ్లీలో కనబడదని కేసీఆర్ నిషేధిస్తే 600 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్ల రూపాయలు దళిత బంధు పేద పంచిన కేసీఆర్ హుజరాబాద్ లో చెల్లేది మా ఈటల ముఖమే, ఇక్కడ చెల్లె ముఖం నీది కాదని చెప్పి చెల్లు అనిపించింది 2021లో హుజరాబాద్. ఇవాళ భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్కి నీ ఉండవని చెప్తే మీ ఆశీర్వాదం కోసం 5వ డివిజన్ ఆశీర్వాదం కోసం వచ్చాను నేను.
నేను చూస్తున్నా మార్కెట్లో ఎంటర్ అయినప్పటి నుంచి పూల వర్షంతో, హారతులతో, డప్పు సప్పులతో, ఈలలతో, కేరింతలతో స్వాగతం పలికింది నా బస్తీ. నేను కొంత దూరం నడుచుకుంటూ వస్తున్నప్పుడు గల్లీలోకి వెళ్ళొచ్చిన మా బస్తీ బిడ్డలు, అన్నా మాది వేణువెంక, మాది మామిడాలపల్లి, మాది సిద్దిపేట, మాది హుస్నాబాద్, మాది పాలమూరు. పల్లెలలో ఆనాడు పాలమూరుకు పంట పొలాలకు నీళ్లు లేకపోతే, కన్న గడ్డ అన్నం పెట్టకపోతే, కనిపెంచిన అమ్మను అక్కడనే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వలస వచ్చిన వాళ్ళమే ఈ బస్తీ వాసులం. ఇవాళ 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం పట్నంలో ఏదో పని చేసుకొని బతామని, 4 ఇళ్లలో బాసలతో బతుకుతామని చెప్పి, 4గురికి బట్టలు బతుకుతామని చెప్పి అడ్డా కూలీలుగా ఇవాళ ఇక్కడ జీవనం కొనసాగించారు. 60 గజాలలో, 50 గజాలలో ఆనాడు ఈ భూములకు ఇంత ధరలు లేవు. ఆనాడు చిన్న గుడిసెలు వేసుకొని, ప్లాస్టిక్ పరదాలు కట్టుకొని, రేకుల చెట్లు వేసుకొని బతికిన ఈ బస్తీ వాసులు ఒక తరానికి తరమే. ఆనాడు వలస వచ్చిన తరం నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితానికి సుఖం లేదు, నా జీవితం అంతా ఇదే బతుకు. కానీ మా పిల్లలన్నా గొప్పగా చదువుకొని, మా పిల్లలన్నా నౌకరు చేస్తే, గొప్పగా జీవిస్తే చూసి మురువాలని చెప్పి భావించండు ఒక తరం బస్తీ వాసులు. వాళ్ళ జీవితాంతం కష్టపడితే ఇవాళ ఈ బంగ్లాలు వచ్చినాయి. ఆనాడు బస్తే కావచ్చు కాక ఇవి ఎవరి దాక్షిణ మీద కట్టుకున్న బంగ్లాలు కాదు, రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ రెక్కలు ముక్కలు చేసుకొని మేం కూడా గొప్పగా జీవించాలని చెప్పి ఈ 60 గజాలలో, 80 గజాలలో ఇంత ఇల్లు కట్టుకొని ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా జీవిస్తున్న బస్తీ ఈ బస్తీ. అందువల్ల మా తమ్ముడు అంటున్నాడు వెనకలి, అన్నా ఇప్పటికి కూడా నాకు ఇప్పటికి తెలుసు, నేను చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నప్పుడు ఆనాటి గుడిసెల కోసం ఏ ఉద్యమాలు చేసినామో నేను కూడా సజీవ సాక్ష్యం. అనేక మంది అన్నాడు అడ్డగుట్ట, వారసి కూడా, ఇవాళ ఈ బస్తీలన్నీ కూడా పేదోళ్ళ అడ్డాలే. 40 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా ఇక్కడ జీవిస్తున్నప్పటికి కూడా ఇంకా అనేక మందికి పట్టాలు ఇవ్వక జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59 కింద డబ్బులు కట్టమని చెప్పి దబాయించింది ప్రభుత్వం తప్ప పేదలకు మాత్రం న్యాయం చేయలేదు. అమ్మా, ప్రభుత్వాలు వాళ్ళకు కావలసిన వాళ్లకు హైటెక్ సిటీ దగ్గర ఒక్కొక్క ఎకరానికి 100 కోట్ల విలువైతే ఆ భూములు మాత్రం ₹1, ₹2 లీజుకిస్తారు. కానీ పేదలకు మాత్రం 60 గజాల జాగీడానికి చేతులు రావు. ఈ ప్రభుత్వాలకి, ప్రభుత్వం చేతులు రావు. ఇవాళ 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా జీవిస్తున్న వాళ్ళు కావచ్చు, పేదలు కష్టపడి కొనుక్కున్న భూములలో ఇల్లు కట్టుకుంటే ఇవి వక్ఫ్ భూములని, ఇవి పురంబోకు భూములని, ఇవి ప్రభుత్వ భూములని ఇవాళ ఇప్పటి ధర ప్రకారంగా డబ్బులు కడతావా లేకపోతే కూల్చేస్తావా అంటున్నారు. ఖబర్దార్ నా కొడుకులారా, పేదల గుడిసెల జోలికొస్తే, పేదల జీవితాలతో చెలగడమాడితే పడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎక్కువైపోయింది. రేపు ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా. ఇవాళ మోడీ గారు, ఎవరి మోడీ గారు? ఈ మోడీ గారు తన తల్లి 10 మంది ఇళ్లలో అంటు తొమ్మితే జీవించిన కుటుంబం మోడీ గారి కుటుంబం. ఆకలిని దుఃఖాన్ని దిగబట్టుకొని కళ్ళల్లో నీళ్లు రాకుండా జీవించిన బిడ్డ నరేంద్ర మోడీ. వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ కప్పుకొని బతుకున్నప్పుడు ఆ ఛాయ్ కప్పులు తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ. అందుకే ఈ దేశంలో నేను అనుభవించిన దుఃఖం, నేను పడ్డ బాధ
పేదలు పడకూడదని చెప్పి అనేక రకాల స్కీములు తెచ్చింది. కాకపోతే ఇక్కడున్న కేసీఆర్ మోడీ ఏంది గీడి ఏంది ఆయన ఇచ్చేదని చెప్పి ప్రగల్భాలు పలికింది. నీ పక్కగా కాదమ్మా ఐడిహెచ్ కాలేజీ కట్టింది. 100 ఇల్లు కట్టి షోకేస్ లాగా పెట్టి బస్తీ వాసులు తీసుకుపోయి పల్లెటూరు నుంచి తీసుకుపోయి చూసినవా ఇట్లాంటి క్వార్టర్సే అంత కడతా అని చెప్పింది. మొదటి 5 సంవత్సరాలు నాకు టైం సరిపడని చెప్పిండు, ప్రాజెక్టు కట్టినా అని చెప్పిండు, మళ్ళా దీవించమని చెప్పిండు. నెక్స్ట్ 5 సంవత్సరాల కాలంలో పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్తా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ నరేంద్ర మోడీ గారు దేశానికి 4 కోట్ల ఇళ్ళు ఇచ్చి కట్టిపిస్తే ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం నీ ఇళ్లతో నీ డబ్బుతో అని చెప్పి ప్రగల్భాలు పలికినా 2,53,000 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిండ్రు. కానీ అవి కట్టేదానికి కూడా చేతులు రాలే. వీళ్ళకి కట్టినమని చెప్తున్నవి 1,70,000, పేదలకు పంచినవి మాత్రం 40,000-50,000 కంటే ఎక్కువ పంచలేదు 10 ఏళ్ల కాలంలో. మోడీ గారు 4 కోట్ల మందికి ఇల్లు కడితే ఇక్కడున్న కేసీఆర్ మోడీ గారు ఇచ్చిన ఇల్లు కూడా కట్టకుండా పేదల కళలో మట్టి కొట్టిన విషయం ఇవాళ నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. నిజం కాదని చెప్పాలి. ఇవాళ అమ్మ మోడీ గారు మన ఒక మాట చెప్పాడు, పేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు కట్టకపోతే కేంద్రమే నేరుగా ఇల్లు కట్టించే కార్యక్రమం నెరవేర్స్తా అని చెప్పిన మోడీ గారు. డబుల్ బెడ్రూమ్ల కోసం ఎవరి దయదక్షిణ బతకాల్సి అక్కర్లేదు. ఇవాళ పేదలకి సొంత ఇంటి కదా రేపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే తెలుస్తా అని చెప్పి ఇప్పుడు హామీ ఇచ్చిపోతున్నా. రెండవది ఇవాళ కంటోన్మెంట్ లో ఇవాళ ఏ డబ్బు రోడ్లు వేసినా మోరీలు కట్టినా మీరు తాగే నీళ్లకు డబ్బు కట్టినా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులు మన పైసలు. అందువల్ల ఇవాళ 90 లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరం ఉన్నాయని చెప్పి మీరు ఇండియాని పెడితే 50 లక్షలు కూడా వస్తలేవన్నా. అటు పక్కకున్న హైదరాబాద్ లో మాత్రం రోజు నీళ్ళు వస్తున్నాయి, మాకు మాత్రం ఇస్తలేవు. పేదలు ఏం పాపం చేసిందని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించే జిమ్మదార్ నా చేతిలో పెట్టమని చెప్పి కోరుతాం. ఇవాళ మీ ఇళ్లకు పట్టాలు రావాలన్నా, మీ నల్ల నీళ్లు రావాలన్నా, ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా, మన పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఉద్యోగాల కల్పన జరగాలన్నా ఇవాళ గెలవవలసింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే, కమలపు గుర్తు మాత్రమే చెప్పాలి. మీకు తెలిసి ఇవాళ మొన్నటిదాకా మనం కేసీఆర్ నమ్మినా ఓటు వేసినాం, వాళ్ళు బాగుపడరు తప్ప ప్రజలు మాత్రం బాగుపడలే. అందుకే తెలంగాణలో పట్టి ఓడగొట్టిండ్రు. ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ నాయకులు ఎవరు ఇలా ఉండలేదు. కేసీఆర్ దగ్గర కథమైపోయింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చిందమ్మా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్ని హామీలు ఇచ్చిండు? 66 హామీలు 6 గ్యారంటీలు పెట్టించిండు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక్కడ ఈ బస్తీ వాసులకి, ఆనాడు కేసీఆర్ అంటే చెప్పిన మాట తప్పిండు. మన పిల్లలకి, నిరుద్యోగ బిడ్డలకి నౌకలు వచ్చేంత వరకు నెలకు 3,110 రూపాయలు ఇస్తా అని చెప్పింది. ఇచ్చిండా? తెలంగాణ రైతాంగానికి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 4.5 ఏళ్ళైనా చేయకపోతే పరువు పోతుంది, ఓట్లు వేయరు కావచ్చని చెప్పి భయపడి ఉన్న రింగ్ రోడ్డు నమ్ముకొని హైదరాబాద్ ఉన్న 100 కోట్ల ఎకరం భూ అమ్ముకొని ఆ డబ్బు తీసుకుపోయి బ్యాంకులకు కడితే రైతుల అసలు తీరలే, వడ్డీకి మాత్రమే సరిపోయినాయి. కానీ వాళ్ళ ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఓ ఆడబిడ్డలారా, నాకు ఇట్లా ఓటు వెయ్యి 9వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది, ప్రమాణ స్వీకారం చేస్తా, మీ అకౌంట్లలో నెలకు 2,500 రూపాయలు చేస్తా. వేసిన అమ్మ ఎవరికన్నా 2,500 రూపాయలు నెలకు? ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు దాటిపోయింది. 4 నెలలు దాటిపోయి 5 నెలలు నడుస్తుంది. ఈనాటికి కూడా నా ఆశపడ్డ ఆడబిడ్డలకి 2,500 రూపాయలు వస్తలేవు. ఇంకేమన్నాడు? 2,000 పిషాదేంటి పెన్షన్
4,000 ఇస్తా అని చెప్పిండు.